హలో నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ఈ రోజు ఒక స్పెషల్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను. అదేంటో చూద్దాం. తెలంగాణ ఆర్టీసీని లాభాల్లోకి నడిపిస్తున్న మహాలక్ష్మి. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులన్నీ మహాలక్ష్మి పథకం వలన ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి ఎఫెక్ట్ తో 40% పెరిగిన ప్రయాణికుల వలన ఆర్టీసీ లాభాల బాటలో పడే అవకాశం ఉంది. రోజువారీ సగటు ప్రయాణికుల సంఖ్య 28 లక్షల నుండి 43 లక్షలకు పెరిగింది. అయితే నడిచేవన్నీ పాత బస్సులు కావడంతో అదుపు తప్పే ప్రమాదం ఉందనే ఆందోళన ప్రయాణికులలో వ్యక్తం అవుతుంది. 2,500 కొత్త బస్సుల అవసరం ఉందన్న అంచనాతో ఆర్టీసీ ఉంది. మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులపై పెద్ద ప్రభావమే చూపుతుంది. నిత్యం 13 లక్షల మేర ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అదనంగా ప్రయాణిస్తున్న వారిలో 90% మహిళలే అన్నది సుస్పష్టం. ఈ రూపంలో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు 4.50 కోట్లు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నందున టికెట్ రూపంలో నేరుగా ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుంది తప్ప పెరగదు. కానీ ఈ పథకంతో మహిళా ప్రయాణికులు ఆర్టీసీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నందున టికెట్ రూపంలో నేరుగా ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుంది తప్ప పెరగదు. కానీ ఈ పథకంతో ఆర్టీసీ కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వం రియంబర్స్ చేయనున్నందున ఆ రూపంలో అదనపు ఆదాయం వచ్చి పడుతుంది. గతంలో సాధారణ రోజుల్లో ఆర్టీసీకి నిత్యం 13 నుండి 14 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా ఇప్పుడు అది 18.25 కోట్లకు చేరుతుంది. గతంలో సాధారణ రోజుల్లో నిత్యం బస్సుల్లో 25 నుండి 30 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు అది 43 లక్షలకు దాటుతుంది. వేరేసి ఈ పథకం ప్రారంభమయ్యాక 40% ప్రయాణికులు పెరిగినట్టు గుర్తించారు. సాధారణ ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తే సోమవారాల్లో ఆ సంఖ్య 34 లక్షల వరకు ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభమయ్యాక గత సోమవారం 55 లక్షల మంది ప్రయాణించినట్టు అధికారులు లెక్కలేశారు. అయితే ఆ రోజు వరకు మహిళలకు టికెట్లు జారీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. టికెట్లు జారీ చేస్తే ఎంతమంది మహిళలు బస్సులు ఎక్కారో ఖచ్చితంగా తెలుస్తుంది. 3 రోజుల క్రితం జీరో టికెట్లు జారీ ప్రక్రియ మొదలు పెట్టారు. మహిళలు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించారో ఆ టికెట్ల జారీతో తేలుతుంది. దానికి ఎంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందో కూడా అందులో స్పష్టమవుతుంది. ఆర్టీసీ ఆ లెక్కలను ప్రతి నెల ప్రభుత్వానికి అందిస్తుంది. దాని ఆధారంగానే ఆ మొత్తాన్ని ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. ఇప్పుడు జీరో టికెట్ల జారీ ప్రకారం 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 43,12,033 మంది ప్రయాణించినట్లు తేలింది. వీరి ద్వారా ప్రభుత్వం రియంబర్స్ చేసే ఆదాయంతో కలిసి మొత్తం 1,826.49 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం నడుస్తున్న 4,000 బస్సులు పాతవే. మహిళల సంఖ్య భారీగా పెరిగినందున బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. చాలా బస్సుల్లో 3 స్థలంలో మహిళలే ఉంటున్నారు. దీంతో పురుషులు కొందరు స్థలం లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి అదుపు తప్పకుండా ఉండాలంటే కనీసం 2,500 కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేశారు. ప్రస్తుతం 40% రద్దీ పెరిగిన ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న బస్సుల్లోనే నెట్టుకొస్తున్నారు. అయితే ఆర్టీసీలో దాదాపు 4,000 బస్సులు బాగా పాతబడి ఉన్నాయి. ఈ బస్సుల్లో రద్దీ పెరిగితే అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలు చోటు చేసుకునే వరకు ఎదురు చూడకుండా కొత్త బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తుంది. గతంలో ఆర్డర్ ఇచ్చిన బస్సులు కొన్ని త్వరలో సమకూరే అవకాశం ఉంది. కానీ అవి సరిపోవు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని కొత్త బస్సులు కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు.